ఏంటి జొమాటో తన బ్రాండ్ నేమ్ని ఇటర్నల్గా మార్చనుందా? అసలు ఈ ఇటర్నల్ అంటే ఏమిటి? ఇటర్నల్ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు ఈ మార్పు వెనక కారణం ఏంటి? ఇటర్నల్లో ఏం లభించవచ్చు? ఇది స్విగ్గీ వన్కి పోటీనా? రాబోయే అప్డేట్స్ ఏమై ఉండొచ్చు? ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎటర్నల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎటర్నల్ అనేది జొమాటో యొక్క కొత్త మెంబర్షిప్ లేదా ప్రీమియం సబ్స్క్రిప్షన్ సర్వీస్ లాగా కనిపిస్తోంది. ఇది ఇదివరకటి ఉన్న జొమాటో గోల్డ్, ప్రో ప్లస్లకు అప్డేట్ అన్నట్లు. తర్వాత ఎటర్నల్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఎటర్నల్ అంటే శాశ్వతం లేదా ఎప్పటికీ ఉండేలా ఉండటం. జొమాటో ఈ పేరుతో తన సర్వీస్ను ఇలా హైలైట్ చేయాలనుకుంటుంది. ప్రీమియం, ఎక్స్క్లూజివ్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్తో కూడిన మెంబర్షిప్ను ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. ఇక మన మెయిన్ క్వశ్చన్, జొమాటో పేరు మారిపోతుందా? కాదండి, జొమాటో బ్రాండ్ అలాగే ఉంటుంది. ఎటర్నల్ అనేది దాని లోపల ప్రత్యేక మెంబర్షిప్ బ్రాండ్ మాత్రమే. అది ఎలా అంటే అమెజాన్లో ప్రైమ్ ఉన్నట్టు జొమాటోలో ఎటర్నల్ అలా ఉంటుంది. అసలు ఈ బ్రాండ్ మార్పు వెనక కారణం ఏమై ఉండొచ్చు? పాత గోల్డ్, ప్రో బ్రాండ్లపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ దీనికి కారణమై ఉండొచ్చు. అలాగే జొమాటో ఇప్పుడు కొత్తగా క్లాస్గా ట్రెండీగా కనిపించాలనుకుంటుంది. ఫుడ్ సర్వీస్ మాత్రమే కాకుండా లైఫ్ స్టైల్ బ్రాండ్గా మారాలని చూస్తుంది. ఈ ఇటర్నల్లో ఫాస్ట్ డెలివరీ ఛార్జ్ లేకుండా ఆర్డర్లు, స్పెషల్ రెస్టారెంట్ డీల్స్, విఐపి మెంబర్ ట్రీట్మెంట్, ఈవెంట్స్కి యాక్సెస్ కూడా ఉండొచ్చు అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తర్వాత క్వశ్చన్, ఇది స్విగ్గీకి పోటీనా? చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే స్విగ్గీ వన్ లాంటి సబ్స్క్రిప్షన్ సేవకు ఇది డైరెక్ట్ కాంపిటీషన్లా కనిపిస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అవ్వడమే కానీ భవిష్యత్తులో ఇది పెద్ద గేమ్ చేంజర్గా కావచ్చని అనుకుంటున్నారు. ఇక జొమాటో నుంచి ఎలాంటి అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కొత్త యాప్ ఫీచర్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్ లేదా పర్సనలైజ్డ్ ఆఫర్స్, ఫుడ్ కాకుండా ఇతర సర్వీస్పై ఆఫర్లు, ఇలాంటి ఎన్నో విషయాలు తెలియాల్సి ఉంది. సో ఇవాల్టికి ఇంతే గాయస్. మేము చేసే ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.